ఆ రోజుల్లో కుష్ఠరోగులు కూడా ఆ విధంగా అసహించుకునేవారట. అలాంటి వాళ్ళకి వెళ్ళి నేను ఆ కుష్ఠరోగాల ఆ కుష్టు పుండంతా కడిగి వాళ్ళకి నేను సేవ చేయాలి, అనాథులైన వారికి నేను సేవ చేయాలి, దిక్కులేని వారికి నేను సేవ చేయాలి. ఇలాంటి మంచి తలంపులు కలిగి దయ కలిగిన మనసు ఉందట. కానీ ఇండియాకు రావడానికి చార్జెస్ కూడా లేవట. కానీ ఏముంది లోపల? ఎప్పుడైతే మంచి మనసు కలిగి ఉంటామో దేవుడు నీకు అన్నీ సమకూరుస్తాడు. దేవునికి స్తోత్రం. ఆమె ఇండియాకు వచ్చింది. మీరు ఎప్పుడైనా గమనించండి, అక్కడ హిందువులు ఒక పాస్టర్ గారి ఫోటో పెట్టుకోరు, కానీ ఎవరు ఫోటో పెట్టుకుంటారు? మదర్ తెరిసా. చిరంజీవి దగ్గర పాస్టర్ ఫోటో చూసారా? ఆయన ట్రస్ట్లో ఎవరు చూస్తారు మీరు? మదర్ తెరిసా చూస్తారు. అంటే ఆమె చూడండి, ఒక యవ్వన కాలంలో ఆ దయ కలిగినటువంటి హృదయంతో, దయ కలిగిన మనస్సుతో మంచి సేవ చేసి మంచి పేరు తెచ్చుకుంది. దేవునికి స్తోత్రం. మన జీవితంలో కూడా ఇవన్నీ ఉండాలి. ఇటు వరాలు ఉండాలి, ఇటు ఫలాలు ఉండాలి. కనుక మిగతా ఫలాల గురించి వచ్చే వారం ధ్యానం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. చాలామందిని మనం చూస్తూ ఉంటాం. అనేక మంది అద్భుతాలు జరుగుతాయి, స్వస్థతలు జరుగుతాయి, ఆశ్చర్యాలు జరుగుతాయి. కానీ వారిలో తగ్గింపు అనబడే ఫలాలు దయ కలిగిన మనసు చూడం, ప్రేమ కలిగిన మనసుని చూడం, సమాధాన పడడం అనే మనసుని మనం చూడం, దీర్ఘశాంతము అనబడే ఫలాన్ని మనం చూడం. అయితే ఈ రోజున వాక్యం విన్న ప్రియ బ్రదర్, ప్రియ సిస్టర్, ఇప్పుడే నిన్ను నీవు పరీక్షించుకో. ఇదిగో ప్రభువా, వాక్యం ద్వారా నాతో మాట్లాడావు. ఇది మీ వాక్యం తండ్రి. మీ వాక్యము కనుక ఈ ఫలాలు నాకు దయచేయి, ఈ వరాలు నాకు దయచేయి, రెండు నాకు అనుగ్రహించు. నేను కూడా ఎప్పటికీ సమాధానము అనే బంధము కలిగి నేను జీవిస్తాను తండ్రి. మళ్ళీ మనం ఒకసారి పరీక్షించుకుందాం, ఒక మంచి తీర్మానం చేసుకుందాం. చూడండి, ఈ మహాభాగ్యవంతుడు, మహాకోటీశ్వరుడు మరణించాడు, గుండె పగిలి మరణించాడు. ప్రతి మనిషి ఏదో ఒక రీతిగా మరణిస్తారు. కానీ మరణించక ముందు మనము ఏ విధంగా ఉన్నామో, నీ కోసము నా కోసము ప్రాణాలు అర్పించిన యేసయ్య కోసము ఏ మంచి ఫలము కలిగి ఉన్నాము అనేది మళ్ళీ మనం పరీక్షించుకుందాం. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు చేసుకో. విశ్వాసే సరి చేసుకుంటారు, అవిశ్వాసికి దెయ్యం గుణం ఉంటుంది, విశ్వాసికి యేసయ్య గుణం ఉంటుంది, విశ్వాసురాలకి యేసయ్య గుణం ఉంటుంది, అవిశ్వాసులకి ఎప్పటికీ దెయ్యం గుణమే కలిగి ఉంటారు. కనుక దెయ్యము అగ్నిగుండానికి వెళ్ళిపోతుంది, ఈ ఫలాలు లేనివారు కూడా అగ్నిగుండానికి వెళ్ళిపోతారు. అందుకే మనం జీవించి ఉన్నప్పుడే ఇవన్నీ మనం కలిగి ఉండాలి. ఒకవేళ నీవు భూలోకంలో ఉన్నప్పుడు నీకు శ్రమ, బాధ కలిగి ఉండవచ్చును. అయితే నువ్వు దీర్ఘశాంతం కలిగి ఉండు. నిన్ను ఎవరైనా ద్వేషించవచ్చును, దూషించవచ్చును. అయినప్పటికీ నీలో వారిపైన కక్ష కాకుండా, కక్ష తీర్చుకునే మనసు లేకుండా దేవుడే చూసుకుంటాడు అనే మనసు కలిగి నువ్వు జీవించు. నీకు విరోధంగా లేస్తున్న వారిపై దేవుడే వారిని చూసుకుంటాడు. చూడండి, దావీదు ద్వారా ఎంతో ఆశీర్వించబడ్డాడు నాబాలు, ఎంతో దీవించబడ్డాడు, లక్షాధికారి అయిపోయాడు, లక్షలు ధనం ఉంది. అయినా సరే దీవించబడ్డాక, ఆశీర్వించబడ్డాక దయ కలిగిన మనసు రావట్లేదు. నాబాలుకి దయ కలిగిన మనసు రావట్లేదు. ఇదిగో ప్రియ దేవుని కుమారుడా, దేవుని బిడ్డ, యేసయ్యను నమ్మినప్పటి నుంచి నిన్ను ఎన్నో ఆపదల నుండి, కష్టాల నుండి, దరిద్రత నుంచి, బాధల నుంచి, ఇరుకుల నుండి, ఇబ్బందుల నుండి నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు విడిపించి దీవించి ఉండవచ్చు. మరి ఎలాంటి మనసు కలిగి మనం ఉంటున్నాం, మళ్ళీ మనం పరీక్ష చేసుకుందాం. సమయంలో ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం.
దేవుడు ఆ ఫలాలు వరాలు మనకిచ్చినట్లుగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభువా, మీ ఫలాలు నాకు దయచేయి నాయన, ఆత్మ ఫలాలు దయచేయి, ఆత్మ వరాలు దయచేయి తండ్రి, రెండు మాకు దయచేయి నాయన. ఇంతవరకు ఏవైతే మాలో అవి లేవో అవన్నీ మాకు దయచేయి తండ్రి. అడుగుదాం. అలాంటి ఫలాలు కలిగి మనం జీవిద్దాం. ఫలాలు లేకుండా ధనవంతుడు, ఐశ్వర్యవంతుడు, కోటీశ్వరుడు ఆ కోట్లు వదిలిపెట్టి చనిపోయాడు, లక్షలు వదిలిపెట్టి మరణించాడు. అన్నీ ఉన్నప్పుడే దేవుని పనులు చేద్దాం. మనం ఆయుష్ ఉన్నప్పుడే, ఆరోగ్యం ఉన్నప్పుడే దేవుని పనులు చేద్దాం. స్తుతి 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 స్తుతి. పరిశుద్ధుడా మీకు స్తోత్రం స్తోత్రం. ఇదిగో కూడి వచ్చిన ఒక కుటుంబంలో ఇదిగో మీకు ఆశీర్వాదం రాకుండా, దీవెన రాకుండా, మీ కష్టార్జితాన్ని ఒక సర్పశక్తి, ఒక ఎల్లమ్మ రూపంలో ఉన్నటువంటి ఒక సర్పశక్తి ప్రభు చూపిస్తా ఉన్నాడు. ఆ సర్పశక్తి, ఒక దేవతా శక్తి నీ ఆస్తిని తినివేసి నీకు ఆశీర్వాదం లేకుండా చేస్తూ ఉంది. ఇప్పుడే దాన్ని కాల్చివేద్దాం. అందరూ స్తుతుల ద్వారా దాన్ని కాల్చివేద్దాం. అందరూ దాన్ని బంధిద్దాం. సంఘంలో కాలు పెట్టిన ఏ ఒక్కరిని కూడా సైతాను గలిబిలి చేయకూడదు. ఏ దుష్ట శక్తి, దేవతా శక్తి, ఏ సర్ప రూపంలో ఉన్న అపవాది ఏది కూడా పని చేయకూడదు. అది బంధించబడాలి. యేసునామములో బంధించండి. ఇప్పుడే అది బంధించబడాలి. ఓ రబదల షకర కదల హుర రబదల షక. ఆస్తిని తినివేస్తున్నటువంటి సర్పశక్తి, నష్టం కలుగజేస్తున్న సర్పశక్తి, నజరేయుడైన యేసునామములో బంధిస్తున్నా, యేసునామములో బంధిస్తున్నా. ఏ బిడ్డకి వాటంగా రానికి వీలు లేదు. యేసునామములో ఆజ్ఞ. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధుడా, ఇప్పుడే వాటిని బంధించి వేసు. ప్రతి ఒక్కరి కష్టార్జితాన్ని మీరు దీవించు. ఏ సాతాను ఆస్తి తినివేయకుండా, ఏ అపవాది కష్టార్జితాన్ని తినివేయకుండా మీరు కాపాడు నాయన. యోబు కేసిన కంచెను మీ బిడ్డల చుట్టూ వేయి నాయన. కాపాడు 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 కాపాడు. మీకే స్తుతి 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 స్తుతి. హల్లెలూయా. సహోదరి వినోద అనబడే సహోదరి, ఇదిగో ప్రభు ఆటంకంగా వస్తున్నటువంటి ఒక దుష్టాత్మను దేవుడు బంధించి మీ పట్ల హస్తం చాపి ప్రభు దీవిస్తున్నారు. దేవుని సాక్షిగా జీవించు. సహోదరి శారద అనబడే సహోదరి, ఒక దుష్టాత్మ మీ కుటుంబాన్ని శోధిస్తూ ఉంది. ఈ పరిశుద్ధ దినమున దేవుడు అపవాదిని బంధించి గొప్ప విడుదల అనుగ్రహించి ఈ కుటుంబాన్ని దేవుడు కాపాడుతూ ఉన్నాడు. దేవుని కొరకై సాక్షిగా శ్రీకాంత్ అనబడే ఒకరు, ఇదిగో ప్రభు నిన్ను దీవించి ఆశీర్వించబోతున్నారు. దేవుని కొరకై నువ్వు సాక్షిగా జీవించు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఇదిగో ఒక యవనస్తుణ్ణి ఒక దుష్ట శక్తి పీడిస్తోంది. ఆ దుష్ట శక్తి నిన్ను పీడించి నీకు రావలసిన దీవెన లేకుండా చేస్తూ ఉంది. ఆ యవనస్తుడిని పీడించే దుష్ట శక్తిని దేవుడు బంధించి కాల్చివేసేట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. యవన కాలపు ఆశీర్వాదం రాకుండా, దీవెన రాకుండా చేస్తున్న సాతానా, యేసు నామములో బంధిస్తున్నా. ఇప్పుడే యవనస్తుడిని విడిసిపో, యేసు నామములో ఆజ్ఞిస్తున్నా. స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధుడా, మీకు స్తుతి 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 దేవా. మీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మన హస్తాలు మన తలలపై ఉంచుకుందాం. ప్రతి ఒక్కరూ ఆయన మందిరంలో ఫలించే వృక్షం వల్లే ఉండాలి. ఆశీర్వాదకరమైన వృక్షం వల్లే ఉండాలి. దీవెనకరమైన వృక్షం వల్లే ప్రతి ఒక్కరూ ఉండాలి. ఆ విధంగా ప్రతి ఒక్కరిని, ప్రతి కుటుంబాన్ని అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల కుటుంబం వల్లే దేవుడు అభివృద్ధి చేసి దీవించినట్లుగా ప్రతి ఒక్కరూ మీ హస్తం మీ తలపైన ఉంచుకోనండి. అదే ప్రకారంగా రోగులైన వారు కూడా మీరు అడగండి. యేసయ్యా, మీ గాయపడిన హస్తాలతో ఇప్పుడే నిన్ను ముట్టు, తాకు, స్వస్థపరచండి. ప్రభు ఇప్పుడే నిన్ను ముట్టువాడు, స్వస్థపరచువాడు.
నిన్ను దీవించువాడు, ఆశీర్వించువాడు. అందరూ స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రతి కుటుంబం ఆశీర్వాదంగా మారిపోవాలి. ప్రతి కుటుంబం యోసేపు వలె ఫలించేటట్లుగా, దీవెనకరంగా అబ్రహాము కుటుంబం వెండి బంగారాలతో ధనవంతుడిగా మారినట్లుగా ప్రతి కుటుంబాన్ని దేవుడు దీవించినట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తుతి 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 స్తుతి. పరిశుద్ధుడా, ఎవరైతే వారి తలపై చేతులుంచుకొని ప్రార్థిస్తున్నారో ప్రతి ఒక్కరిపై మీ హస్తం ఉంచు. మీ ఆశీర్వాదకరమైన హస్తం, దీవెనకరమైన హస్తం, స్వస్థపరిచే హస్తం ప్రతి ఒక్కరి తలపై ఉంచి మీరు ఆశీర్వదించయ్యా, దీవించు. ప్రతి ఒక్కరూ ఫలభరితంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి. సమస్త చీకటిని తొలగించు, అనారోగ్యతను తొలగించి మీ బలం, మీ శక్తి, మీ జీవం ప్రతి ఒక్కరికి దయచేయి. మీ బిడ్డలు చేసే ఉద్యోగం, వ్యాపారం, వ్యవసాయం ప్రతి కష్టార్జితాన్ని ఆశీర్వదించు నాయనా, దీవించు. ఇప్పుడే రోగులను స్వస్థపరచు. దురాత్మ దయ్యపు మంత్ర శక్తులను లయపరచు. మీ బిడ్డల గృహాల చుట్టూ పరలోక దూతలు తోడుగొచ్చున్నాయి. సంతానం లేని వారికి సంతానం దయచి, జాబ్స్ లేని వారికి జాబ్స్ దయచి, వివాహాలు కాని వారికి మంచి సంబంధాలు దయచి, కాలేజీకి నాయన స్కూల్స్కి వెళ్తున్న వీళ్ళందరినీ కాపాడు, దీవించున్నాయి. ప్రతి ఒక్కరిని వర్ధిల్ల చేయి. అప్పులు సమస్య నుంచి విడిపించి ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ మీరు దయచేయి తండ్రి. వాక్యం విన్న వారందరూ పరిశుద్ధాత్మ వరాలతో ఫలాలతో నింపబడి ఈ లోకంలో సైతాను రాజ్యాన్ని కూల్చి మీ రాజ్యము కట్టుటకు సహాయం చేయి. ఎవరైతే నాయన దయాలుత్వంతో మన ఆయన మంచితనం, ఆశా నిగ్రహం, ప్రేమ, దీర్ఘశాంతం, సంతోషం, సమాధానం ఈ ఫలాలన్నీ ప్రతి ఒక్కరికి దయచేయి. అద్భుత కార్యాలు చేసే శక్తి, స్వస్థపరిచే శక్తి, ప్రవచించే శక్తి మీ వీళ్ళందరికీ దయచేసి మీ సాక్షులుగా వాడుకోండి. ఎవరైతే నాయన వారి కష్టారితులోంచి మీకోసం నాయన దశమ భాగాలు ఇస్తూ మిమ్మల్ని ఘనపరుస్తున్నారో వారిని మీరు ఘనపరుచున్నాయన. వారికి ఏ కొదువు లేకుండా సమృద్ధి ఆశీర్వాదాలతో, సమృద్ధి దీవెలతో నింపండి. మహిమ ఘనత పొందండి. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. దేవుడు తన పరిశుద్ధాత్మ వరాలు, పరిశుద్ధాత్మ ఫలాలు మీకు ఇచ్చి ఆయన సాక్షులుగా మిమ్మల్ని వాడుకొనును గాక. ఆమేన్. హల్లెలూయా. జాబ్ వచ్చినప్పుడు సాక్ష్యం చెప్పి వెళ్ళిపోయినా. అప్పుడే చెప్పిన అనమాట, సండేస్ నాకు పర్మిషన్స్ ఉండవు, 6 months బాండ్ అది ఇది అనేసి. నాకు లాస్ట్ మంత్కి వెళ్ళి కొంచెం రిలీఫ్ అనమాట. సండే నాకు చేస్తే చేయొచ్చు, లేకపోతే లేదు. సాటర్డే వర్కింగ్ డే చేసుకుంటే సండే చేయొద్దు ఆప్షన్ వచ్చిందనమాట. నేను లాస్ట్ సండే యాక్చువల్గా చర్చ్ అటెండ్ కావాలనేసి వచ్చిన. తీరా వచ్చేసరికి బాగా మెసేజ్ అయిపోతుండే. అప్పటికి అక్కకి డిఎస్సి ఎగ్జామ్ ఉండే, సెంటర్లో డ్రాప్ చేయాలి అది ఇది అన్నతోటే వెళ్ళిపోయాను అనమాట. దేవుడు నా జీవితంలో అలాగే నా కుటుంబీకులో నా ప్రతి ఒక్కరు జీవితంలో చాలా గొప్ప కార్యాలు చేశాడు. నేను చాలా షేర్ చేసుకోవాలనుకున్నా కానీ నేను చాలా మిస్ అయిపోయాను అనమాట. ఆ మూమెంట్స్లో చెప్తే అది గొప్ప సాక్ష్యం అవుతుంది. ఇప్పుడు చెప్పినా అది అంతే. బట్ టైం లేట్ అయిపోయింది అనమాట. అది ఏమంటారంటే అక్కకి ప్రెగ్నెన్సీ అప్పుడు చాలా ప్రాబ్లం అయిపోయింది అనమాట. బావకి అక్కకి తెలుసు. మీ ప్రేయర్స్ నేను వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరిని కోరిన. కుమార్ అంకుల్కి ఎప్పుడు చెప్పేది, ఇక్కడ ఆంటీ వాళ్ళందరూ ప్రేయర్ అవుతున్నా అంటే అక్క గురించి కూడా చేయండి అని చెప్పేది. అది లాస్ట్ May 27th అక్కకి ఏమంటారు ఆపరేషన్ జరిగిందనమాట. ఒక బాబు పుట్టినాక చాలా నార్మల్, వెయిట్ అన్నీ పర్లేదు అనమాట. కానీ సడన్గా ఏమైపోయిందంటే వాడు ఎలా అయిపోయిందంటే ఒక 1/2 hour తర్వాత డాక్టర్ వచ్చి వాడిని ఇంక్యుబేటర్లో పెట్టేయాలి అది ఇది అని చెప్పారు. వాడు పుట్టిన కొన్ని ఆస్కి నేను వచ్చిన, నేను అప్పుడే రాలేదు. వాడు పుట్టి కొన్ని గంటలు అయిపోయిన తర్వాత నేను ఇట్లా నిల్చున్నా. మా బావ బయటకు వచ్చి నాకు చెప్పిండు అనమాట. నేను ఎవరు చెప్పాలో నాకు అర్థమైతలేదు అని. నా బావ నాకు కొంచెం క్లోజ్, ఎందుకంటే నేను హైదరాబాద్లో ఆయనతో ఉండదు కాబట్టి. ఆయన వచ్చి బయటకు వచ్చి భయపడుతూ చెప్పిండు అనమాట, ఏమనీష్ ఇట్లా కొంచెం టెన్షన్ అవుతుంది అని. డాక్టర్ ఏమో కొంచెం సీరియస్ అన్నాడు, చూడాలన్నాడు, అబ్జర్వేషన్లో పెట్టాలన్నాడు, 24 hours అన్నారు అది ఇది అనేసి. అయితే చాలా బాధ అనిపించేసింది, ఎందుకంటే జరగదు అన్న కాడ కార్యం జరిగింది. ఇక్కడ ఇంత జరిగిపోయినాక ఈయన బాధపడడు తప్ప అనిపించింది నాకు. అదే అనిపించింది. వెంటనే అక్క వాళ్ళకి కాల్ చేసిన. అప్పుడు బావ ఆన్సర్ చేయలేదు. తర్వాత డాడీ అక్కకు కాల్ చేసి మామూలుగా అట్లా చెప్పేసింది అనమాట, ఇట్లా బాబు పుట్టిండు అంత ఫైన్ అనేసి. కానీ డాడీ కూడా ఏం చెప్పలేదు. నేను కూడా ఇంకా ఏమంటారు, నేను నా దాంట్లోకి వెళ్ళి కాల్ చేశాను. నేను ఒకటే అనుకున్నా, దేవుడు కార్యం చేస్తాడు లేదండి, ప్రాబ్లం ఏముండదు అనేసి.
ఒక 1.5 అవర్ తర్వాత మళ్ళీ వాడిని బయటికి తీసుకొచ్చేసి నార్మల్గా ఇచ్చేసి, బాబు ఫైన్ ఉన్నాడమ్మా, జస్ట్ ఏం లేదు, కొంచెం నీరు మింగినట్టు ఉన్నాడు, అందుకే అంతే ప్రాబ్లం